డైరెక్టర్ వి వినాయక్ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ మూవీ ఆది, దీని బడ్జెట్ తెలియదు కానీ కలెక్షన్ వచ్చి 19 crores 82 lakhs. ఆ నెక్స్ట్ మూవీ చెన్నకేశ్వరరెడ్డి, ఇది హిట్ అయింది. ఆ నెక్స్ట్ మూవీ దిల్, ఇది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ నెక్స్ట్ మూవీ చిరంజీవితో ఠాగూర్ చేశారు, దీని బడ్జెట్ వచ్చి 1 crore 50 lakhs, కలెక్షన్ వచ్చి 27 crores 65 lakhs. ఆ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో సాంబా చేశారు, దీని బడ్జెట్ వచ్చి 12 crores, కలెక్షన్ వచ్చి 13 crores. ఆ నెక్స్ట్ మూవీ బన్నీ, దీని బడ్జెట్ వచ్చి 15 crores, కలెక్షన్ వచ్చి 29 crores. ఆ నెక్స్ట్ మూవీ లక్ష్మి, దీని బడ్జెట్ వచ్చి 12 crores, కలెక్షన్ వచ్చి 22 crores. ఆ నెక్స్ట్ మూవీ ప్రభాస్ తో యోగి చేశారు, ఈ మూవీ బడ్జెట్ వచ్చి 13 crores 12 lakhs, కలెక్షన్ వచ్చి 10 crores. ఆ నెక్స్ట్ మూవీ కృష్ణ, దీని బడ్జెట్ వచ్చి 8 crores, కలెక్షన్ వచ్చి 38 crores. ఆ నెక్స్ట్ మూవీ అదర్స్, దీని బడ్జెట్ వచ్చి 26 crores, కలెక్షన్ వచ్చి 29 crores. ఆ నెక్స్ట్ మూవీ బద్రీనాథ్, దీని బడ్జెట్ వచ్చి 42 crores, కలెక్షన్ వచ్చి 28 crores 25 lakhs. ఆ నెక్స్ట్ మూవీ నాయక్, దీని బడ్జెట్ వచ్చి 35 crores, కలెక్షన్ వచ్చి 65 crores. ఆ నెక్స్ట్ మూవీ అల్లుడు సీను, దీని బడ్జెట్ వచ్చి 40 crores, కలెక్షన్ వచ్చి 38 crores 70 lakhs. ఆ నెక్స్ట్ మూవీ అఖిల్, దీని బడ్జెట్ వచ్చి 50 crores, దీని కలెక్షన్ వచ్చి 33 crores 65 lakhs. ఆ నెక్స్ట్ మూవీ ఖైదీ 150, దీని బడ్జెట్ వచ్చి 50 crores, కలెక్షన్ వచ్చి 164 crores. ఆ నెక్స్ట్ మూవీ ఇంటెలిజెంట్, దీని బడ్జెట్ వచ్చి 15 crores, కలెక్షన్ వచ్చి 10 crores. ఆ నెక్స్ట్ మూవీ బాలీవుడ్ లో ఛత్రపతి చేశారు, దీని బడ్జెట్ వచ్చి 50 crores, అది అక్కడ ఫ్లాప్ అయింది. డైరెక్టర్ వి వినాయక్ మూవీస్ లో స్పెషల్ ఏంటి అంటే ఆయన ఫ్యాక్షన్ డ్రామాలో యాక్షన్ సీన్స్ చాలా బాగా చూపిస్తారు. అలాగే డ్యూయల్ రోల్స్ కి కూడా పెట్టింది పేరు. చెన్నకేశ్వరరెడ్డి బాలకృష్ణతో డ్యూయల్ రోల్ చేశారు, అందులో ఫాదర్ అండ్ సన్ గా బాలకృష్ణ గారు బాగా సూట్ అయ్యారు. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఎన్టీఆర్ తో అదర్స్ చేశారు, ఇందులో బ్రదర్స్ గా చూపించారు. ఆ నెక్స్ట్ మూవీ నాయక్, ఇందులో రామ్ చరణ్ ని డాపల్ గ్యాంగర్ గా చూపించారు. ఆ నెక్స్ట్ మూవీ ఖైదీ 150, ఇందులో కూడా చెరువుగానే సేమ్ అదే ప్యాటర్న్ లో డాపల్ గ్యాంగర్ గా చూపించారు. ఇకపోతే కామెడీ విషయానికి వస్తే బన్నీ మూవీలో ఎంఎస్ నారాయణ గారిని ఫాదర్ అండ్ సన్ గా చూపించి మంచి కామెడీ సీన్ ని పండించారు. అలాగే ఆ తర్వాత విలక్షణ నటుడైన ప్రకాష్ రాజ్ గారిని అల్లుడు సినిమాలో పాజిటివ్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్ లో బ్రదర్స్ గా బాగా చూపించారు.